పెద్ద ఆర్డర్ వచ్చిందండి. ఇదైతే నేను హైదరాబాద్ సెండ్ చేశాననమాట. 10 కేజెస్ చాక్లెట్ కేక్ అడిగారు. వాళ్ళ బాబు బర్త్‌డే స్కూల్‌లో పంచడం కోసం హెల్తీగా కావాలండి నాకు. గోధుమ పిండి బెల్లంతో చేయమని అడిగారు. చాక్లెట్ కేక్ అనమాట. అందులో 8 కేజెస్ వచ్చేసి 92 పీసెస్ చేశాను. 2 కేజెస్ కేక్ పరంగా కావాలన్నారు. సో నేను అలాగే చేశాను. ఈ చాక్లెట్ కేక్ అయితే గనక బ్రౌనీ స్పాంజీగా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే ఫ్రెష్‌గా రీచ్ అవ్వాలని చెప్పేసి ముందు రోజే నేను బస్‌కి ఇస్తానని చెప్పాననమాట. మార్నింగ్ రీచ్ అయ్యేటప్పుడు ప్లాన్ చేస్తాం. సో అలాగే వెళ్ళిపోయింది. కస్టమర్ నాకు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పారు. నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి. నాకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం అలవాటు కదా, ఇలా కప్ కేక్స్ అనేవి రెడీ చేసేసి అవి కూడా కాంప్లిమెంటరీగా పంపించాను. పెద్ద ఆర్డర్ వచ్చిందండి. ఇదైతే నేను హైదరాబాద్ సెండ్ చేశాననమాట. 10 కేజెస్ చాక్లెట్ కేక్ అడిగారు. వాళ్ళ బాబు బర్త్‌డే స్కూల్‌లో పంచడం కోసం హెల్తీగా కావాలండి నాకు. గోధుమ పిండి బెల్లంతో చేయమని అడిగారు. చాక్లెట్ కేక్ అనమాట. అందులో 8 కేజెస్ వచ్చేసి 92 పీసెస్ చేశాను. 2 కేజెస్ కేక్ పరంగా కావాలన్నారు. సో నేను అలాగే చేశాను. ఈ చాక్లెట్ కేక్ అయితే కనుక బ్రౌనీ స్పాంజీగా ఉంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంది. అలాగే ఫ్రెష్‌గా రీచ్ అవ్వాలని చెప్పేసి ముందు రోజే నేను బస్‌కి ఇస్తానని చెప్పాననమాట. మార్నింగ్ రీచ్ అయ్యేటప్పుడు ప్లాన్ చేస్తాం. సో అలాగే వెళ్ళిపోయింది. కస్టమర్ నాకు ఫోన్ చేసి చాలా బాగుందని చెప్పారు. నాకు కూడా హ్యాపీగా అనిపించిందండి. నాకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం అలవాటు కదా, ఇలా కప్ కేక్స్ అనేవి రెడీ చేసేసి అవి కూడా కాంప్లిమెంటరీగా పంపించాను.